శాతం ఇస్తానన్నారు. అశోక్ బాబు గట్టిగా ప్రెషర్ చేసిన తర్వాత 15% 20% చేసినట్టున్నారు. నేను చెప్పుకోవాలి అక్కడ పబ్లిక్ అని చెప్పాక ఇదే ఉద్యోగులు. జగన్ అది చూసి 27% చెప్పాడు మధ్యంతరం. అప్పుడు ఓకే 27% ఎక్స్ట్రా వస్తుందంటే పెద్దదే కదా అనేసి మళ్ళీ జగన్ వైపుకి మొగ్గారు వీళ్ళు. 27% ఇచ్చాడు జగన్ రాగానే మధ్యంతరం. కానీ పిఆర్సీ వేశాక అది 23కి తగ్గించాడు. అంతవరకు ఉన్న బాగానే ఉండేది. ఆ మిగిలిన డబ్బులు వెనక్కి తీసుకుంటానన్నాడు. అక్కడ కడుపు రగిలిపోయింది ప్రతి ఉద్యోగి. అట్లాగే ఒకప్పుడు చంద్రబాబు ఏదైతే 99 చంద్రబాబు 94 95 చంద్రబాబు అంటుంటారే, అప్పుడు ఎట్లాగైతే ఉద్యోగులు పని చేయించారు బలవంతంగా, అందుకే కదా అప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకమైంది. అట్లాగే ఇక్కడ టీచర్ల విషయంలో పని చేయించే పని ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్నాడు. అప్డేటెడ్ సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ దీనివైపు. నాకు జీతం కావాలి, ఎంతకంటే ఎక్కువ కావాలి, ఇంకా బాగా సంపాదించుకోవాలి, నా లంచాలు తీసుకుంటే నా జోలికి రాకూడదు, ఎవరు తీసుకోలేదు అనుకోవాలి. అలాగే నేను పని చేయకపోయినా నేను ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగిని అనేది గుర్తుపెట్టుకోవాలి తప్పించి నన్ను మాట్లాడకూడదు అనేటటువంటి తత్వం ఉంటుంది అక్కడ. వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు ఏది వీళ్ళ నాయకులు వైసీపీ వాళ్ళు. అది వాళ్ళకి ములుకుల్లో గుచ్చుకున్నాయి. రెండవది ఈ పిఆర్సీ 23కి తగ్గించడం అనేది నచ్చలేదు. అక్కడ చంద్రబాబుతో కంపేర్ చేస్తే జగన్ తప్పయ్యాడు. చంద్రబాబు 42, తర్వాత 23, 20. అది కూడా ఒకేసారి బాబు ఉన్నప్పుడే 2 కలిపినట్టు కదా, 62 అయిపోయినట్టు. జగన్ ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఒక 23. ఇది అంటే